దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తుల రద్దీ, ప్రత్యేక పూజలు, అభిషేకాలతో వేములవాడ క్షేత్రం అత్యాధునిక కాంతితో మెరిసిపోతుంది. ఆలయంలో ఏర్పాట్లపై సిరిసిల్ల జిల్లా కలెక్టర్తో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. శ్రీ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అయితే శివరాత్రి పురస్కరించుకొని అయితే పర్యవేక్షించడం అయితే జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అయితే వచ్చారు. ప్రస్తుతం మనం మేడంతో శివరాత్రి పండుగ పురస్కరించుకొని ఇక్కడ భక్తులకు ఎట్లాంటి సమస్యలు రాకుండా ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? శివరాత్రి పండుగ మన వేములవాడ అంటే దక్షిణ కాశీలో చాలా పెద్ద పండుగ. అది కొరకు మనకి 3 రోజులు 14, 15, 16 పండుగ జాతర ఉంటుంది. మేము చాలామంది భక్తులు వస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వాళ్ళకి రిసీవ్ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాము. మా సైడ్ నుంచి 2000+ పోలీస్ ఫోర్స్, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, 600+ మనకి సఫాయి సిబ్బందులు, మన మిషన్ భాగీరథ ద్వారా మంచి నీళ్ళు ఇవ్వడానికి 200+ అక్కడ మన లేబర్స్, వాలంటీర్స్. ప్రత్యేకంగా ఈసారి మనము 60+ వీల్ చైర్స్ కూడా ఏర్పాట్లు చేశాము. మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి కూడా క్యూ లైన్ కానీ, టిఫిన్ కౌంటర్ కానీ, వాటర్ కానీ అన్ని ప్లేసెస్లో డ్యూటీ వేయడం జరిగింది. సో మన ఈసారి భీమేశ్వరం టెంపుల్లో మనము చేస్తున్నాం, కానీ భక్తులు వచ్చి ఇక్కడ చాలా సంతోషంగా దర్శనం చేసి వెళ్తున్నారు. వాళ్ళు అందరికీ చూసి మాకు కూడా సంతోషం. ఇంకా రాత్రి వరకు చాలామంది భక్తులు వస్తారు. వాళ్ళు అందరం ఇక్కడ వచ్చి సేఫ్గా మంచి సంతోషంగా, హ్యాపీగా ఇక్కడ నుంచి దర్శనం చేసి వెళ్ళాలి. అది కొరకు మేము ప్రయత్నం చేస్తున్నాము అండ్ ఆశిస్తున్నాము. మీరు ఫస్ట్ టైం శివరాత్రి పండుగని ఇక్కడ జరుపుకుంటున్నారు మేడం, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా అదృష్టం అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ పోస్ట్ అయిన ముందుకి కూడా ఈ గుడికి చాలాసారి వచ్చాను. శివరాత్రి రోజు కూడా వచ్చాను. ఇప్పుడు టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా ఇదే టైంలో జరుగుతుంది కాబట్టి చాలా అదృష్టం, సంతోషం. అంటే ఇప్పటివరకు ఎంతమంది భక్తులు ఉండొచ్చు, ఎంతవరకు రావచ్చు, అసలు ప్రసాదాలకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? ప్రసాద్ కొరకు 10 ప్రసాద్ కౌంటర్ బద్దిపోచంప టెంపుల్ దగ్గరికి పెట్టడం జరిగింది. క్యూ లైన్స్ 3 రకాలు ఉన్నాయి. మనకి కోడేలు లైన్ ఉంది, మన 300 రూపీ టికెట్ ఉంది, జనరల్ ఉంది. ప్రత్యేకంగా మన రాత్రిలో లోకల్ వారికి సెపరేట్ క్యూ లైన్ పెట్టాం. ఇవాళ సాయంత్రం మనకి శివస్వామి వారికి కూడా ప్రత్యేకంగా క్యూ లైన్ కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. ఇది మొత్తంగా కూడా అంటే మహాశివరాత్రి పండుగ పురస్కరించుకొని అయితే ఆలయంలో అయితే అన్ని అభివృద్ధి పనులు జరుగుతున్న సందర్భంగా కూడా ఇక్కడ ఆలయంలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాము. అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకైతే అన్ని విధాల సౌకర్యాలు చేశాము. అదేవిధంగా లడ్డు, పులిహోర ప్రసాదాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్క భక్తులకు కూడా అందే విధంగా ప్రత్యేకమైన కౌంటర్లు కూడా ఏర్పాటు చేశాము. అంతేకాకుండా ఈసారి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా తాను రాజన్న సిరిసిల్ల జిల్లా రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విధులు నిర్వహించడం చాలా అదృష్టంగా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సంతోష్ కుమార్, రిపోర్టర్ సంతోష్ కుమార్, రాజరాజేశ్వర